సీఎం జపాన్ పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువ 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్, 562 కోట్లతో రుద్రారంలో తోషిబా పరిశ్రమ, ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందాలు. ఇవాళ కూడా ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. నేడు హైదరాబాద్లో వక్ఫ్ సవరణ చట్టంపై వ్యతిరేకత ర్యాలీ. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే ఎంఐఎం నిరసనలకు దిగుతోందన్న బండి సంజయ్. జేఈఈ ఫలితాలు విడుదల. 4 తెలుగు విద్యార్థులకు 100%. భూభారతిపై కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. త్వరలో భూభారతి టోల్ ఫ్రీ నంబర్ను తీసుకొస్తామన్న మంత్రి పొంగులేటి. అబాధీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు ఇస్తామని వెల్లడి. జూన్లో ఈపీఎఫ్ఓ 3.0. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. అందుబాటులోకి ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్లు, ఏటీఎం ద్వారా విత్డ్రా సేవలు. యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఆలోచన లేదన్న కేంద్రం. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టీకరణ. సొంత గడ్డపై ఆర్సీబీ వరుసగా 3వ ఓటమి. పంజాబ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు.